the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ 72వ మిస్ వరల్డ్ 2025 విజేత గురించిన వివరాలు. నిన్న హైదరాబాద్లోని హైటెక్ సిటీలో 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు జరిగాయి. ఇందులో విజేతగా థాయిలాండ్ దేశానికి చెందిన ఒపాల్ సుచత చువాంగ్శ్రీ, థాయిలాండ్కు చెందిన ఒపాల్ సుచత చువాంగ్శ్రీ విజేతగా నిలిచింది. మనం ఈ కాంటెక్స్ట్లో ఒకసారి 72వ మిస్ వరల్డ్ గురించి డీటెయిల్డ్గా ఇంకొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ గురించి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఐడియా ఉండాలి. ఇక ఈ సంవత్సరం 72వ మిస్ వరల్డ్ పోటీల విషయానికి వస్తే మే 7 నుంచి మే 31 వరకు తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించబడ్డాయి. ఇందులో 108 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఇక ఫైనల్లో థాయిలాండ్కు చెందిన ఈమె విజేతగా నిలిచింది. ఈమెకు కిరీటాన్ని 2024 మిస్ వరల్డ్ విజేత చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిజ్జికోవా గారు ఈ విజేతకు కిరీటం ధరింపజేశారు. జనరల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాయింట్ ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళకి కిరీటాన్ని అంతకుముందు సంవత్సరం ఎవరైతే గెలిచి ఉంటారో వాళ్ళు ధరింపజేస్తారు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశం నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా గారు పాల్గొన్నారు. బట్ ఆమె ఫైనల్లో విఫలమైందని చెప్పవచ్చు. ఇక మిస్ వరల్డ్ ఈవెంట్ విషయానికి వస్తే ఇది తొలిసారిగా 1951 సంవత్సరంలో యూకేలోని లండన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్న మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహించింది. తొలి ఎడిషన్లో 1951లో స్వీడన్ దేశానికి చెందిన కికీ హాకన్సన్ విజేతగా నిలిచారు. ఇక భారతదేశానికి వస్తే ఇప్పటి వరకు 6 మంది విజేతలుగా నిలిచారు. అందులో ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. తొలిసారిగా 1966లో భారతదేశం నుంచి రీటా ఫరియా గెలుపొందారు. 2017లో మానుషి చిల్లర్ ఈ మిస్ వరల్డ్ టైటిల్ని గెలుపొందింది. ఇక ఆతిథ్యం విషయానికి వస్తే ఇప్పటి వరకు భారతదేశము మిస్ వరల్డ్ ఈవెంట్ని 3 సార్లు నిర్వహించింది హైదరాబాద్తో కలుపుకొని. తొలిసారిగా బెంగళూరు, ఇక 2024 సంవత్సరంలో ముంబైలో నిర్వహించారు, ఇప్పుడు హైదరాబాదు. ఇక మనం నిన్న డిస్కస్ కూడా చేసుకున్నాం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి. మిస్ వరల్డ్ తొలి గ్లోబల్ అంబాసిడర్గా హైదరాబాద్కు చెందిన సుధారెడ్డి గారిని సెలెక్ట్ చేశారని చెప్పేసి. అలానే ఇదే ఈవెంట్లో భాగంగా కోవిడ్ సమయంలో మానవులకి ప్రజలకు సేవ చేసినందుకు గాను బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ గారికి హ్యుమానిటేరియన్ అవార్డు, మానవతావాద అవార్డు కూడా దక్కిందని చెప్పేసి మనము గతంలో కూడా తెలుసుకున్నాం. ఇది మిస్ వరల్డ్కి సంబంధించి. ఇక అలానే నినాదము ఈ సంవత్సరము తెలంగాణ జరూర్ ఆనా, తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో ఈ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు తొలి రోజు ఇకత్, పోచంపల్లి ఇకత్ చీరలను ధరించి వీళ్ళు ర్యాంప్ వాక్ చేశారు. అందులో భాగంగా తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలను కూడా సందర్శించి టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి కూడా ప్రయత్నించారని చెప్పేసి చెప్పవచ్చు. ఇది మిస్ వరల్డ్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాల మరియు ప్రోగ్రాంల అమలు మంత్రిత్వ శాఖ ఒక సర్వేని, ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్టు భారతదేశంలో ఆన్లైన్ కొనుగోళ్లు ఏ విధంగా ఉన్నాయి అంటే మనము ఆన్లైన్లో ఏ విధంగా ఏ స్థాయిలో వస్తువుల్ని కొంటా ఉన్నామని చెప్పేసి జనవరి నుంచి మార్చ్ 2025 కాలానికి గాను కాంప్రిహెన్సివ్ మాడ్యులార్ సర్వే టెలికాం 2025 పేరిట ఒక సర్వే రిపోర్ట్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా భారతదేశంలో సగటున 24.5 కుటుంబాలు, భారతదేశంలో యావరేజ్ 24.5% కుటుంబాలు ఆన్లైన్లో వస్తువులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు కొనుగోలు చేస్తూ ఉన్నారట. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే, సదరన్ స్టేట్స్ విషయానికి వస్తే అత్యధికంగా తెలంగాణలో 35%, 35.1% కుటుంబాలు ఆన్లైన్లో వస్తువులు
అటువంటివన్నీ ప్రోడక్ట్స్ కొంటా ఉన్నారు. ఇక సదరన్ స్టేట్స్లో దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ టాప్లో ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాలలో చివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 23.4% కుటుంబాలు ఆన్లైన్లో కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఓవరాల్గా టాప్ ప్లేస్లో చండీగఢ్ యూటీ ప్రాంతము ఉంది. చండీగఢ్లో 68.7% కుటుంబాలు ఆన్లైన్లో కొనుగోలు చేశాయి జనవరి నుంచి మార్చి మధ్యలో. సెకండ్ ప్లేస్లో గోవా ఉంది. థర్డ్ ప్లేస్లో యూనియన్ టెరిటరీ దాద్రా నగర్ అండ్ హవేలీ. ఫోర్త్ ప్లేస్లో ఢిల్లీ. ఫిఫ్త్ ప్లేస్లో మణిపూర్ ఉంది. మణిపూర్. ఇక్కడ ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన రిపోర్ట్ కాబట్టి మనకి ఇలాంటి ట్రెండ్స్ తప్పకుండా ఐడియా ఉండాలి. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, లేదంటే ఒకవేళ డైరెక్ట్గా అడిగినా కూడా ఎగ్జామ్స్లో మనకు ఈ టాప్లో ఎవరున్నారు అని చెప్పేసి తెలుసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల గురించి ఐడియా ఉండాలి ఆన్లైన్ కొనుగోళ్లకు సంబంధించి. అంటే ఈ కామర్స్ భారతదేశంలో ఏ స్థాయిలో విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆపరేషన్ షీల్డ్. మనము గతంలో ఆల్రెడీ ఆపరేషన్ అభ్యాస్ డిస్కస్ చేసుకున్నాం. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు యూటీ ప్రాంతాలలో ప్రజలను సన్నద్ధత చేయడానికి, ప్రజలను రెడీ చేయడానికి, ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎలా వ్యవహరించాలో అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్స్ నిర్వహించింది దేశమంతటా. ఇప్పుడు పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటికీ పాకిస్తాన్తో మనకి ఇంకా థ్రెట్ ఉంది కాబట్టి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కు బార్డర్గా ఉన్న రాష్ట్రాలలో, పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలలో ఆపరేషన్ షీల్డ్ పేరిట మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, చండీగఢ్లలో ఈ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఆపరేషన్ షీల్డ్ అంటే పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు మరియు యూటీలు మాత్రమే. ఇక ఆపరేషన్ టిక్కా ఇవన్నీ మనం ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఆపరేషన్ టిక్కాని ఎక్కడ నిర్వహించారో మీకు ఒక చిన్న క్వశ్చన్. ఆపరేషన్ టిక్కాని ఎక్కడ నిర్వహించారు? నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా కొన్ని డెవలప్మెంట్స్, అభివృద్ధి పనులు చోటు చేసుకున్నాయి. వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ పర్యటన సందర్భంగా మనము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం, గుజరాత్లో జరిగిన డెవలప్మెంట్కి సంబంధించి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో భోపాల్ని సందర్శించారు. దీనికి ప్రధాన కారణము ఒక మహిళా కాన్ఫరెన్స్లో లోక్ మాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తీకరణ్ మహాసమ్మేళన్లో పాల్గొనడానికి భోపాల్కు వెళ్ళారు. ఇది ఉమెన్ కాన్ఫరెన్స్. దీనికి ప్రధాన కారణం వచ్చేసి రాణి, మధ్యప్రదేశ్లోని హోల్కర్ డైనాసిటీకి, హోల్కర్ రాజవంశానికి చెందిన 18వ శతాబ్దపు క్వీన్ రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా, 300th బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం 300 రూపాయల కాయిన్ని విడుదల చేశారు. 300 రూపాయల కాయిన్ని. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు 300 రూపాయల విలువ గల కాయిన్ విడుదలై ఇంతవరకు చేయలేదు. ఇదే తొలిసారి. ఎవరి పేరిట అంటే అహిల్యాబాయి హోల్కర్ క్వీన్. ఇక ఈమె విషయానికి వస్తే ఈమెకు ఒక ప్రాముఖ్యత ఉంది. దాదాపు 3 శతాబ్దాల కిందటే తన సైన్యంలో మహిళలకంటూ ఒక ప్రత్యేక విభాగాన్ని చేసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేసిందని చెప్పవచ్చు. ఇక అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కాయిన్ వచ్చేసి ఒక సైడు అహిల్యాబాయి హోల్కర్ ఫోటో ఉంటుంది, మరో సైడు అశోక పిల్లరు, దాని కింద రూపాయి సింబల్ ఉంటుంది. ఇక అలానే ఇంకా మధ్యప్రదేశ్లోని కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ను కూడా శంకుస్థాపన చేశారు.
అందులో భాగంగా 483 కోట్లతో మధ్యప్రదేశ్లో 1271 అటల్ గ్రామ్ గుడ్ గవర్నెన్స్ బిల్డింగ్స్ని నిర్మిస్తూ ఉన్నారు. అటల్ గ్రామ్ గుడ్ గవర్నెన్స్ బిల్డింగ్స్, మనకి ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. అటల్ గ్రామ్ గుడ్ గవర్నెన్స్ బిల్డింగ్స్ ఉద్దేశం ఏంటిది అనేది, ఇది మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పేరిట పెట్టిన పేరు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలను అభివృద్ధి పదంలో తీసుకొని పోవాలి, గుడ్ గవర్నెన్స్లో సుపరిపాలనలో గ్రామ పంచాయతీలను భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఆ గ్రామ పంచాయతీల్లో కొన్ని బిల్డింగ్స్ని అనమాట, పర్మనెంట్ బిల్డింగ్స్, శాశ్వత బిల్డింగ్స్ని నిర్మిస్తారు ఆ పంచాయతీల కోసం. వాటి పేరే అటల్ గ్రామ్ గుడ్ గవర్నెన్స్ బిల్డింగ్స్. వేటికి సంబంధించినవి అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించినవి. ఇక అలానే మధ్యప్రదేశ్లో కొత్తగా నిర్మించిన దతియా ఎయిర్పోర్ట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, దతియా ఎయిర్పోర్ట్ ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. అలానే ఆధునీకరించిన సత్నా ఎయిర్పోర్ట్ను కూడా వర్చువల్గా ప్రారంభించారు. మనకి ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదంటే రాష్ట్రపతి ప్రారంభించిన ఎయిర్పోర్ట్లు లేదంటే పోర్ట్లు అటువంటివి అడుగుతాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో. సో దతియా, సత్నా మధ్యప్రదేశ్. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫ్రైడే రోజు ఉత్తరప్రదేశ్లో ఘటంపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా జాతికి అంకితం చేశాడు, దేశానికి. గుర్తుపెట్టుకోండి, ఘటంపూర్. వాడు అడగవచ్చు ఘటంపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రం అంటే ఇటీవల ఉత్తరప్రదేశ్లో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఐక్యరాజ్య సమితి న్యూస్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ నిధుల కొరతతో 20% సిబ్బందిని తగ్గించనుంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ 1945లో ఏర్పాటైంది ఐక్యరాజ్య సమితి. ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా యుఎన్ చీఫ్గా ఆంటోనియో గుటెరస్ గారు వ్యవహరిస్తూ ఉన్నారన్న విషయము మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ నిధుల కొరత ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్కి అత్యధికంగా నిధులు అందించే దేశము అమెరికా. యుఎస్ఏ సుమారుగా 22% ఫండింగ్, ఐక్యరాజ్య సమితికి అవసరమైన 22% ఫండింగ్ని అమెరికా అందిస్తుంది. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. చైనా 20% ఫండింగ్ అందిస్తుంది. అంటే రెండు దేశాలు కూడా కలిపి 40% ఫండింగ్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రధాన కారణం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు ఆపేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి కూడా నిధులు తగ్గిస్తూ ఉన్నాడు. అందున దాని వలన ఐక్యరాజ్య సమితి వివిధ దేశాలలో ఉన్న తన సెక్రటరియేట్లలో సిబ్బందిని తగ్గిస్తూ ఉంది. అలానే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి బడ్జెట్ అబౌట్ 3.57 బిలియన్ ఉంది. ఇందులో 20% బడ్జెట్ని తగ్గించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఆలోచిస్తూ ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐక్యరాజ్య సమితికి అత్యధికంగా నిధులు సమకూరుస్తూ ఉన్న దేశం అంటే అమెరికా. ఆల్రెడీ అమెరికా ఆర్థికంగా చాలా అనిశ్చితి ఫేస్ చేస్తూ ఉంది. ఇటీవల మూడీస్ రేటింగ్ సంస్థ యుఎస్ఏ యొక్క రేటింగ్ని భారీగా తగ్గించింది. ఇక యుఎన్ పీస్ కీపింగ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షకుల సమావేశానికి సంబంధించి అత్యధికంగా పర్సన్స్ని అందిస్తూ ఉన్న దళం, మిలిటరీ ఫోర్సెస్ని ఆ యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్లో పాల్గొనడానికి భారతదేశము చాలామంది ఆర్మీ ఫోర్సెస్ని అందిస్తూ ఉంది. ఆ విషయంలో ఇండియా ప్రపంచంలో 4th ప్లేస్లో ఉందన్న విషయం మనం డిస్కస్ చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్కి అంటే యుఎన్ తరపున వివిధ దేశాలలో ఏమైనా సంక్షోభాలు ఏర్పడినప్పుడు అక్కడ పాల్గొనడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ వెళ్తారనమాట. ఇండియా 4th ప్లేస్లో ఉంది. ఇక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బంగ్లాదేశ్. ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్కి అత్యధికంగా మిలిటరీ ఫోర్సెస్ను అందిస్తూ ఉన్న దేశము బంగ్లాదేశ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్,
అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము ఇరాన్ వద్ద ప్రెజెంట్ 408 కేజీల శుద్ధ యురేనియం ఉంది. ఇది చాలా డేంజరు. ఇరాన్ వద్ద 408 కేజీల శుద్ధ యురేనియం ఉంది. 4 నెలల్లోనే ఆ నిల్వలు, శుద్ధ యురేనియం నిల్వలు 133 కేజీలు పెరిగాయి. ఇది చాలా డేంజరు ప్రపంచానికి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్కు చెందిన, ఐక్యరాజ్య సమితికి చెందిన న్యూక్లియర్ వాచ్ డాగ్, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ప్రకటించింది. అసలు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, చదివేటప్పుడు అసలు కన్ఫ్యూజ్ ఉంటుంది. అసలు ఈ శుద్ధ యురేనియం అంటే ఏంటి అర్థం కాదు జనరల్గా మనము. సో యురేనియం గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 నాటికి ఇరాన్ వద్ద 400 కేజీలు దాటిపోయింది శుద్ధ యురేనియం. శుద్ధ యురేనియం అంటే ఎన్రిచ్డ్ యురేనియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యురేనియంని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకోవాలి. యురేనియంని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో అణ్వాయుధాలు తయారు చేయడానికి యురేనియంని ఉపయోగిస్తారు. అయితే యురేనియంలో టైప్స్ ఉంటాయి. యురేనియం 238, యురేనియం 235, యురేనియం 234. మరి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో IAEA గురించి, వాటి గురించి తెలుసుకుంటాం. అసలు ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫిజిక్స్ కావచ్చు, ఏదైనా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము SSC లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాడు అడుగుతాడు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడే ఇంధనం ఏది? యురేనియం 238, 235 లేదంటే వేరే ఐసోటోప్ ఇస్తాడు. ఇవి మనకు ఐడియా ఉండాలి. జనరల్గా సహజ సిద్ధంగా లభించే యురేనియం, సహజ సిద్ధంగా నేచర్లో లభించే యురేనియంలో యురేనియం 238, యురేనియం 235, యురేనియం 234 ఇలా ఉంటాయి ఐసోటోపులు. సహజ సిద్ధంగా లభించే యురేనియంలో 99% యురేనియం 238 ఉంటుంది. 0.7%, 0.7577% యురేనియం 235 ఉంటుంది. 0.05% మాత్రమే యురేనియం 234 ఉంటుంది. మరి అయితే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలంటే, అణ్వాయుధాలని తయారు చేయాలంటే యురేనియం 235 అనేది చాలా అవసరం. ఇప్పుడు సహజ సిద్ధంగా అయితే కేవలం 0.7% ఉంటుంది. కానీ అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలంటే ఈ యురేనియం 235% 90% వరకు తీసుకొని పోగలగాలి. సహజ సిద్ధంగా అయితే 0.7% యురేనియం 235 ఐసోటోప్ లభిస్తూ ఉంది. మరి దీన్ని 90% తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. కానీ ఇరాన్ ఏం చేస్తూ ఉందంటే కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించి దీన్ని 90%కి తీసుకుపోవాలా, తద్వారా అప్పుడు మనము అణ్వాయుధాల్లో యురేనియం 235ని వాడాలని చెప్పేసి ఇరాన్ ప్లాన్ చేస్తూ ఉంది. ప్రజెంట్ ఆ ప్రాసెస్లో భాగంగా ఆల్రెడీ ఇరాను ఆ ఎన్రిచ్డ్ యురేనియం శాతాన్ని, శుద్ధి చేసిన యురేనియం, దాన్నే ఎన్రిచ్డ్ యురేనియం అంటారు, ఆల్రెడీ ఆ శుద్ధి చేసిన యురేనియం శాతాన్ని ఇరాను 60% సాధించింది. 90% కనుక సాధించినట్లయితే దాన్ని న్యూక్లియర్ వెపన్స్లో వాడవచ్చు. ఇంకొక గమనిక, ఇరాన్ ప్రెజెంటు ప్రపంచంలో నాన్ న్యూక్లియర్ కంట్రీ, అంటే అది అణ్వాయుధ దేశం కాదు, న్యూక్లియర్ వెపన్ దేశం కాదు. న్యూక్లియర్ వెపన్ దేశం కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో యురేనియంని ఈ స్థాయిలో యురేనియంని శుద్ధి చేస్తూ ఉన్న దేశంగా రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. సో ఇది ప్రపంచానికి డేంజర్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తా ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని ఆటమ్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అంటారని కూడా మనం తెలుసుకున్నాం. ఆటమ్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అంటారని కూడా తెలుసుకున్నాం. సో ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, ఇవి జనరల్గా SNTలో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూజన్ అని, న్యూక్లియర్ ఫిజన్, అణు కలయిక, అణు విచ్ఛిత్తి ఉంటాయి. అవి అంత ఈజీగా అర్థం కావు. సో మనకి కన్ఫ్యూజ్ కాకూడదు అంటే అణ్వాయుధాల్లో వాడేది మనకి డీటెయిల్గా ఐడియా ఉండాలి. ఇక న్యూక్లియర్ వెపన్స్ విషయానికి వస్తే జనరల్గా ఇది రిపోర్ట్ ఇచ్చింది IAEA. ఇక న్యూక్లియర్
వెపన్స్ విషయానికి వస్తే జనరల్గా ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇండియాలో కావచ్చు, ఏ దేశంలోనైనా కూడా ఎక్కువగా ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏ రియాక్షన్ ఆధారంగా పనిచేస్తాయి అంటే న్యూక్లియర్ ఫిజన్ అంటే అణువిచ్ఛిత్తి. అంటే అణువులన్నీ కూడా విడిపోతే అప్పుడు దాన్ని న్యూక్లియర్ ఫిజన్ అంటారు, అణువిచ్ఛిత్తి. జనరల్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఈ న్యూక్లియర్ ఫిజన్ని ఉపయోగించి ఏర్పాటు చేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకుందాం, సూర్యుడు అంత వేడిగా ఉండడానికి కారణము, ఆ స్థాయిలో ఎనర్జీని విడుదల చేయడానికి కారణము న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అణు కలయిక. అణువులన్నీ కూడా కలిసి ఒక పెద్ద ఆటం మాదిరి తయారవుతుంది అనమాట. అప్పుడు ఎనర్జీ విపరీతంగా విడుదలవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, న్యూక్లియర్ ఫ్యూజన్ అణు కలయిక వల్ల ఎక్కువ ఎనర్జీ విడుదల చేస్తుంది. అణు విచ్ఛిత్తి కంటే కూడా అణు కలయిక ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ న్యూక్లియర్ ఫిజన్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్స్లో అడుగుతాడు. ఇక అది సన్ అయితే సూర్యుడు అణు కలయిక ఆధారంగా పనిచేస్తుంది సన్. ఇక ప్రపంచంలో ఇప్పుడు ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ని నిర్మిస్తూ ఉన్నారు. ఫ్రాన్స్లో 35 దేశాలు కలిసి ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, దీన్నే తొకమక్ రియాక్టర్ అంటారు. ఈ తొకమక్ రియాక్టర్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, గుర్తుపెట్టుకోండి. అంటే అణు కలయిక ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్న రియాక్టర్ న్యూక్లియర్ ఫ్యూజన్. మరి దీని ముఖ్య ఉద్దేశము, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఎక్కువ ఎనర్జీని విడుదల చేస్తుంది కదా, దీని అవసరం వచ్చేసి సైంటిఫిక్ అవసరాల కోసం, శాస్త్ర సాంకేతిక అవసరాల కోసం దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం కోసం కాదు, శాస్త్ర సాంకేతికత అవసరాల కోసం తొకమక్ రియాక్టర్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ తొకమక్ రియాక్టర్ గురించి గతంలో ఏపీ గ్రూప్ 1లో కూడా అడిగాడు, 2023 గ్రూప్ 1లో. ఆ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మనకి కంప్లీట్గా యురేనియంకి సంబంధించి. ఇక ఇండియా విషయానికి వస్తే మనము 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని నిర్మిస్తూ ఉన్నాం. థర్డ్ స్టేజ్ వచ్చేసి థోరియం ఆధారిత న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించడం. ఎందుకంటే భారతదేశంలో యురేనియంతో పోల్చుకుంటే థోరియం రిజర్వ్స్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మహాకుంభమేళా టైంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి. మహాకుంభమేళా తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 సభ్యుల న్యాయ కమిటీకి అధిపతి ఎవరు? ఆప్షన్ ఏ జస్టిస్ రిటైర్డ్ హర్ష్ కుమార్, ఆప్షన్ బి జస్టిస్ రిటైర్డ్ డికే సింగ్, ఆప్షన్ సి జస్టిస్ రిటైర్డ్ వికే గుప్తా, ఆప్షన్ డి జస్టిస్ రిటైర్డ్ రాజేష్ వర్మ. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం సరస్వతి పుష్కరాలు చెప్పుకునేటప్పుడు. సో దీనికి ఆన్సర్ ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనము నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైంది అన్నాం. నీతి ఆయోగ్ జనవరి 1, 2015 ఏర్పాటైంది. 10 ఏళ్ళు గడిచింది. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏర్పాటైంది. ఇక దీనికి చైర్పర్సన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. వైస్ చైర్పర్సన్గా ప్రస్తుతం సుమన్ బేరీ గారు ఉన్నారు. ఇక సిఇఓ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఇక డిజిటల్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేశామని అడిగాం. డిజిటల్ ఇండియాని జూలై 1, 2015లో లాంచ్ చేశారు. ఇక వికసిత్ భారత్ సాధించడానికి మనము నిర్దేశించుకున్న సంవత్సరం వచ్చేసి 2047. అదే నెట్ జీరో ఎమిషన్స్ అయితే 2070. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి మహిళా సంఘాలకు మరో బాధ్యత అప్పగించబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ప్రతి ఇంటికి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి, అలానే ఇండస్ట్రీస్కి హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందించడానికి 2017లో తెలంగాణ టీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఈ టీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ను అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులకు, మహిళలకు కేబుల్ ఆపరేటర్లుగా బాధ్యత కల్పించబోతా ఉన్నారు.
ఈ కేబుల్ ఆపరేటర్లుగా బాధ్యత అప్పగించడం ద్వారా వాళ్ళకి ఎకనామికల్గా వాళ్ళని ఎంపవర్ చేయొచ్చు, వాళ్ళకి ఆర్థికంగా సాధికారిత కల్పించవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ఆలోచన. దీనికి సంబంధించి కేబుల్ ఆపరేటర్లుగా మహిళా సంఘాల సభ్యురాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్ సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ప్రతిపాదనలు కూడా సమర్పించిందట. ఇక టీ ఫైబర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 12,751 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను సమకూరుస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరము 2025-26కు సంబంధించి భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ను సాధించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గ్రోత్ని అద్భుతంగా సాధించాలి అంటే భారతదేశం చాలా కీలకం కాబోతా ఉంది, ప్రైమరీ ఇంజన్గా మారబోతా ఉందని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరము తన చీఫ్ ఎకనామిస్ట్స్ అవుట్లుక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ ఎకనామిస్ట్స్ అవుట్లుక్ రిపోర్ట్ చెప్పింది. అంటే మనము ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF 2025-26 సంవత్సరానికి గాను 2025-26 కాలానికి గాను IMF భారత జీడిపి గ్రోత్ 6.2% ఉంటుందని చెప్పింది. అదే 2026-27 కాలానికైతే 6.3% ఉంటుందని IMF చెప్పింది. వరల్డ్ బ్యాంక్ అయితే 2025-26 కాలానికి 6.3% ఉంటుందని చెప్పింది. మనం తెలుసుకున్నాం ఇవి. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న కొలోగ్ని అనే వద్ద దీని హెడ్ క్వార్టర్స్. ఇది ఇంటర్నేషనల్ NGO అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ గవర్నమెంట్స్ మనం చూస్తూ ఉంటాం వార్తల్లో, గవర్నమెంట్స్ ముఖ్యమంత్రులు వెళ్తూ ఉంటారు, అక్కడ ప్రైవేట్ ఇన్వెస్టర్లతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ గవర్నమెంటు, ప్రైవేటు, ఇండస్ట్రీ అందరూ పాల్గొనే ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఇది 1971లో ఏర్పాటైంది. దీని ఫౌండరు జర్మనీకి చెందిన ఇంజనీరు క్లాస్ షాబ్ అని కూడా తెలుసుకున్నాం. ఆయన ఇటీవలే తన పదవి నుంచి కూడా వైదొలిగారు స్వచ్ఛందంగా అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏం చెప్తా ఉంది రిపోర్టు. ఇండియాకి యూకేకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం వల్ల భారతదేశ వాణిజ్యం ఇంకా మెరుగవుతుందని చెప్పేసి చెప్పింది. అలానే ఈ ప్రపంచ వృద్ధి రేటులో సౌత్ ఏషియా, దక్షిణ ఏషియా చాలా కీలక పాత్ర పోషించబోతా ఉంది. అలానే చైనా ఈ సంవత్సరం 2025-26లో 5% వృద్ధి రేటును మాత్రమే సాధిస్తుందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. ఇక్కడ మనకి ఎప్పుడైనా రిపోర్ట్స్ ఇలాంటివి వార్తల్లో ఉన్నప్పుడు ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకోవాలంటే ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఏది, దాని ఫౌండర్ ఎవరు, అది ఎప్పుడు ఏర్పాటు చేశారు, అది విడుదల చేసే రిపోర్ట్ ఏందో మనము తెలుసుకోవాలి. అది ఇట్లాంటి ఆర్టికల్స్ యొక్క ఎసెన్స్ అని చెప్పవచ్చు. మనకి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పిందో అవన్నీ పాయింట్లు రాయొచ్చు. కానీ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సినవి ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ఏంటి? చీఫ్ ఎకనామిస్ట్స్ అవుట్లుక్ రిపోర్ట్. అదే IMF కూడా ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది, మనం తెలుసుకున్నాం. IMF అయితే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇది ఇంగ్లీష్లో అలానే గుర్తుపెట్టుకోండి, IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. అదే వరల్డ్ బ్యాంక్ అయితే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. ఈ రిపోర్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇది రిపోర్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. భారతదేశపు టైగర్ మ్యాన్గా పిలువబడే వాల్మీకి తాపర్ గారు 73 ఏళ్ల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ మరణించారు. వాల్మీకి తాపర్ గారు, ఈయనని ఇండియన్ టైగర్ మ్యాన్ అని పిలుస్తారు. అంటే పులుల మనిషి, అంటే పులుల సంరక్షణ కోసం, టైగర్ సంరక్షణ కోసము చాలా పాటుపడ్డాడు. ముఖ్యంగా రాజస్థాన్లోని రణతంబూర్ టైగర్ రిజర్వ్ కోసం
రణతంబూర్ టైగర్ రిజర్వ్ని సంరక్షించడానికి చాలా కార్యక్రమాలు చేపట్టాడు. అందులో భాగంగా 1988లో రణతంబోర్ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించాడు. అలానే వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి చాలా బుక్స్ను కూడా రాశాడు. అందులో కొన్ని ఇంపార్టెంట్వి లివింగ్ విత్ టైగర్స్ అనే పుస్తకం, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ అనే పుస్తకము చాలా ప్రముఖమైనవి. ఇక దీంతో పాటు ఈయన నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని ఉంటుంది కదా, నేషనల్ బోర్డ్ ఫర్ ద వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణుల సంరక్షణ కోసం, దీనికి అధ్యక్షతన ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. గుర్తుపెట్టుకోండి, దీనికి చైర్పర్సన్ హెడ్గా పిఎం ఉంటాడు. ఈ కమిటీలో కూడా ఈయన సభ్యుడిగా పనిచేశాడట చాలా ఏళ్ల పాటు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది టైగర్ మ్యాన్. ఇక ఇలాంటివి కొన్ని వార్తల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మ్యాన్గా ఎవరు పిలుస్తారు ఇండియాలో? భారతదేశపు వాటర్ మ్యాన్గా రాజేంద్ర సింగ్ గారిని పిలుస్తారు. సో అట్లాంటివి మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, అమెరికాలోని హవాయి రాష్ట్రము ఒక ఇనిషియేటివ్ తీసుకునింది. క్లైమేట్ చేంజ్ని అంటే పెరిగిపోతా ఉన్న ఉష్ణోగ్రతలను నివారించడానికి, అలానే ప్రజలల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి హవాయి ప్రాంతము అక్కడికి వచ్చే టూరిస్టులు పర్యాటకులపైన గ్రీన్ ఫీని విధించబోతా ఉంది. గ్రీన్ ఫీ అంటే హరిత సుంకము. అక్కడికి వచ్చే టూరిస్టుల పైన ఈ గ్రీన్ పన్ను, గ్రీన్ ట్యాక్స్ని విధించడం ద్వారా క్లైమేట్ చేంజ్ ప్రాజెక్టుల కోసము ఆ డబ్బుని వినియోగించనున్నారు. సో ఈ గ్రీన్ ఫీని విధించిన తొలి అమెరికా రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. తొలి అమెరికా రాష్ట్రంగా హవాయి. ఇక అమెరికా విషయానికి వస్తే ఓవరాల్గా 50 స్టేట్స్ ఉంటాయన్న విషయము మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల అమెరికాలో 50-50-50 ఉద్యమం కూడా జరిగింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా 50-50-50 ఉద్యమం. ఎందుకంటే ఇందులో 50 రాష్ట్రాలు ఉంటాయి అమెరికాలో. ఇటీవల అమెరికా కెనడాని 51వ రాష్ట్రంగా మీరు ఒప్పుకుంటే, మా 51వ రాష్ట్రంగా మీరు అంగీకరిస్తే ఐరన్ డూమ్ సేవల్ని, ఐరన్ డూమ్ మిలిటరీ సేవల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఐరన్ డూమ్ మిలిటరీ సేవల్ని మీకు ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి కూడా ట్రంప్ ప్రకటించాడు. సో 51 స్టేట్గా తనకు తాను ప్రకటించుకున్నాడు ట్రంప్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 26వ ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిన్నటితో ముగిసింది. సౌత్ కొరియాలోని గూమి పట్టణంలో ముగిసింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అవినాష్ సాబ్లే గోల్డ్ మెడల్ సాధించాడు. తెలంగాణకు చెందిన నందిని, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి ఎర్రాజీ గోల్డ్ మెడల్ సాధించారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏ కంట్రీ టాప్లో ఉంది, భారత్ ప్లేస్ ఎంత. ఫస్ట్ ప్లేస్లో చైనా నిలిచింది. చైనా ఓవరాల్గా 32 పథకాలు సాధించింది. అందులో గోల్డ్ 19, సిల్వర్ 9, బ్రాంజ్ 4 మెడల్స్. సెకండ్ ప్లేస్లో ఇండియా 24 మెడల్స్ సాధించింది. ఇందులో గోల్డ్ 8, సిల్వర్ 10, బ్రాంజ్ 6 మెడల్స్. థర్డ్ ప్లేస్లో జపాన్ 5 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్తో ఓవరాల్గా 28 గెలుపొందింది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇండియా కంటే జపాన్ మెడల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి జపాన్ సెకండ్ ప్లేస్లో ఉండాలి కదా అనేసి. ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఆ దేశ ప్రతిభను గోల్డ్ మెడల్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఎన్ని గోల్డ్స్ సాధించింది అన్న ప్రాతిపదికనే ర్యాంకింగ్ ఇస్తారు. అత్యధికంగా చైనా గోల్డ్ గెలిచింది కాబట్టి ఫస్ట్ ప్లేసు, ఇండియా 8 గోల్డ్లు కాబట్టి సెకండ్ ప్లేసు, జపాన్ 5 గోల్డ్ కాబట్టి థర్డ్ ప్లేసు. కానీ మనం బీ కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా పథకాల పరంగా సెకండ్ ప్లేస్ ఏది అంటే కనుక జపాన్ వస్తుంది. జపాన్ 28 మెడల్స్. ఇక ఫోర్త్ ప్లేసు కజకిస్తాన్, ఫిఫ్త్ ఖతార్. ఈ టాప్ 5 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక ఇండియాకి ఇప్పటి వరకు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించడం ఇదే తొలిసారి. అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 72వ మిస్ వరల్డ్ 2025 విజేత
ఆన్లైన్ కొనుగోళ్లపై సర్వే, ఆపరేషన్ షీల్డ్, ప్రధానమంత్రి భోపాల్ పర్యటన, నిధుల కొరతతో 20% సిబ్బందిని తగ్గించనున్న ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్ ఇరాన్, తెలంగాణ టీ ఫైబర్ ప్రాజెక్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్టు, టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్రీన్ ఫీని విధించబోతా ఉన్న హవాయి, సక్సెస్ఫుల్గా ముగిసిన 26వ ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow, and thank you everyone.